అందరికీ శుభ సాయంత్రం. ప్రత్యేకంగా ఈ ధనుర్మాసంలో శ్రీ మహావిష్ణువు ప్రత్యేకంగా పూజించి మహావిష్ణువు మహాలక్ష్మి అనుగ్రహాన్ని పొందవచ్చు. ప్రతిరోజు కూడా ఈ ధనుర్మాసం ప్రారంభమయ్యి భోగి జరిగి మకర సంక్రాంతి పుణ్యకాలం వచ్చే వరకు కూడా ప్రతిరోజు ఒక పాసురాన్ని చదువుతూ ఉండాలి. అయితే ధనుర్మాసంలో ప్రత్యేకంగా మహావిష్ణువుని ప్రత్యేకమైన పూజలు నిర్వహించటం వల్ల ఈ ధనుర్మాస వైశిష్ట్యము, ధనుర్మాస పవిత్రత మహావిష్ణువు అందిస్తాడు. అంతేకాకుండా మహాలక్ష్మి అమ్మవారిని ప్రత్యేకంగా తులసిమాలలతో కానీ చామంతి పుష్పాలతో కానీ పూజించి ధనుర్మాస కార్యక్రమాన్ని నిర్వహణ చేసుకోవచ్చు. ఈ ధనుర్మాసమున మహావిష్ణువుకి అతి ప్రియాతిప్రియముగా ఎవరైతే మారేడు దళాలతో ప్రత్యేకించి పూజ చేస్తారో ఈ ధనుర్మాసంలో మారేడు దళాలతో అర్చించడం చేయటం వల్ల విశేషమైన లక్ష్మీ కటాక్షాన్ని పొందుతారు. చూసారా, ప్రత్యేకమైన విశేషం ఏంటంటే ధనుర్మాసంలో మాత్రమే మహావిష్ణువుకి మారేడు దళాలతో పూజించాలి. ఇలా పూజించటం వల్ల మహావిష్ణువుతో ఒక అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది. అంతేకాకుండా ధనుర్మాసంలో ఈ మారేడు దళాలతో అర్చన చేయటం వల్ల, మహావిష్ణువుని పూజించటం వల్ల, పాసురాలు చదవటం వల్ల, అలాగే లక్ష్మీ అమ్మవారి తులసి చామంతిక పుష్పాలతో పూజ నిర్వహించడం వల్ల ప్రత్యేకమైనటువంటి లక్ష్మీ కటాక్షాన్ని, సౌభాగ్య ఫలితాన్ని, ఈ ధనుర్మాస వైశిష్యాన్ని పొందుతారు. కనుక ప్రతి ఒక్కళ్ళు కూడా అవకాశం ఉండేంతవరకు పాసురాలు చదివినప్పటికీ చదవకపోయినప్పటికీ వైష్ణవ దేవాలయాల్లో ప్రత్యేకంగా మహావిష్ణువుకి పూజించి ఆరాధించి లక్ష్మీ అనుగ్రహాన్ని పొందాలి. ప్రతిరోజు కూడా ఉదయము సాయంత్రము మీ గృహాల్లో అవకాశం ఉండేంతవరకు లక్ష్మీ అమ్మవారికి దీప సంస్కారం చేసుకొని ఈ ధనుర్మాస వైశిష్ట్యాన్ని మీకు తెలిసే అంతవరకు కూడా దేవాలయాలకు వెళ్ళి సందర్శన చేసుకుని అక్కడ ఉన్నటువంటి అర్చక స్వాములు కానీ పూజారుల ద్వారా కానీ ఈ చాతుర్మాస్యప్రతముగా ఉండేటువంటి మహావిష్ణు అనుగ్రహం కలిగినటువంటి ధనుర్మాసాన్ని ప్రత్యేకంగా ఎవరెవరు అయితే వింటారో వాళ్ళందరికీ కూడా సాక్షాత్తు మహావిష్ణువుతో అనుగ్రహాన్ని పొందుతారు. ఆ గృహంలో లక్ష్మీ కటాక్షం పరిపూర్ణంగా ఉంటుందని చెప్పి శాస్త్రం తెలుస్తుంది. ఓం నమో నారాయణాయ.